అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా నిండా 15 ఏళ్ళైనా నిండలేదు. మీనాకి ఈ వయసులో పెళ్ళేంటే ఏం బాగుంటుంది చెప్పమ్మా. అయినా చట్టం కూడా ఒప్పుకోదు కదా. నీకు అన్నీ తెలుసుండి కూడా అస్తమాను నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగోలేదు. అది సరే కానీ నా మాట కొంచెం వినరా సుబ్బు. నాకా ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. నాకు సోకిన ఈ క్యాన్సర్ ముదిరి ఇవాళ్ళో రేపోలా ఉంది నా పరిస్థితి. నువ్వు ఎంతలా నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నించినా నాకు అంతిమ గడియలు దగ్గర పడుతున్నాయని తెలుసురా కన్నా. నేను కళ్ళు మూసేలోగా నా ఈ ఆఖరి కోరికగా నా మనవరాలు పెళ్లి కళ్ళారా చూడాలని ఉందిరా నాయన. ఆ తర్వాత నీ ఇష్టం అంటూ అంతులేని ఆవేదనతో కళ్ళు మూసుకుంది తల్లి భ్రమరాంబ. అమ్మా, ఎందుకంతగా ఆవేశపడతావు? నీకేమీ లోటుండదని డాక్టర్ చెప్పారు. నువ్వు ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్లు సుఖంగా ఉంటావు. నన్ను నమ్ము. మీనాక్షిది ఇంకా చదువుకునే వయసు. పెళ్ళి గిళ్ళి అని అస్తమాను మీనా ఎదురుగా ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురాకూడదు. దాని చదువు కాస్తా పాడవుతుంది అంటూ తల్లిని మెల్లగా ఇంకొకసారి సముదాయించి అక్కడి నుండి తప్పుకుని కాఫీ గురించి వంటింట్లో ఉన్న భార్య రమణి గురించి వెతుకుతూ పోతే బెడ్రూమ్లో చెల్లాచెదురుగా ఉన్న బట్టలను సర్దుకుంటూ కనపడింది. అమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నాకు కూడా తెలుసు. అలా అని మీనాక్షికి ఈ వయసులో పెళ్ళేంటి? నలుగురు నవ్విపోరా? అమ్మతో నువ్వైనా చెప్పొచ్చు కదా రమణి. మీ ఆలోచనలతో నేను ఏకీభవిస్తానండి. కానీ ఇవాళ్ళో రేపోలా ఉన్న ఆ పెద్దావిడ ఆఖరి కోరిక మన్నించవలసిన బాధ్యత మనకి లేదంటారా? అంటే ఏమిటి నీ ఉద్దేశం? నన్ను ఏకాకిని చేసి మీ అత్తగారి పంచన చేరావా నువ్వు? బాగుంది, ఇది మరీ బాగుంది. అయినా మీ ఇద్దరికి కొంచెం కూడా అవగాహన లేకుండా పోతోంది. ఇవి ఏమైనా పాతకాలం రోజులు అనుకుంటున్నారా? ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండనిదే పెళ్ళిళ్ళు చేయరాదు. చట్టం ఒప్పుకోదు. అయినా 15 ఏళ్ల పిల్లకి వరుడు గురించి ఎక్కడని వెతకను? గిట్టని వాళ్ళు ఎవరైనా తెలుసుకుని కంప్లైంట్ ఇస్తే ఊచలో లెక్క పెట్టాలి నేను. అర్థమవుతుందా నీకు నేను చెప్పేది? ఆలోచనే ఉండాలి కానీ మార్గమే లేకుండా పోతుందా ఏమిటి? ఒక్కసారి మన పంతులు గారిని గుట్టుగా తోలుకురండి. రేపు ఏకాదశి శుభం. పంతులు గారిని చూసైనా అత్తయ్య గారి మనసు కాస్తంత శాంతిస్తుందేమో చూద్దాము. ఆఖరికి మీ అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి నా కొంప ముంచేలాగా ఉన్నారు. భార్య ఇష్ట ప్రకారం ఆ మరునాడు ఉదయాన్నే పంతులు గారిని ఇంటికి తోలుకొచ్చాడు సుబ్బారావు. అమ్మ భ్రమరాంబ గారు, మునుపటి కన్నా మీ ముఖంలో జీవకళ ఒట్టిపడుతోందండి. మంచి శుభపరిణామం. చెప్పండి అమ్మా, ఎందుకో అర్జెంటుగా నాకు కబురు పంపించారు? కారణం ఏమిటి? ఒక్కగానొక్క మనవరాలు పెళ్ళి కళ్ళారా చూడాలని మా అత్తగారి ఆంతర్యం అందుకుంది రమణి. శుభస్త శీఘ్రం. కానీ చిన్నపిల్ల కదా, ఈ వయసు అమ్మాయికి సరిపడా జోడి వెతకడం కాస్తంత కష్టంతో కూడుకున్న పని. మగపిల్లలు చదువు పూర్తయి జాబులో సెటిల్ అయ్యే వయసుకు ఎంత లేదన్నా 25 సంవత్సరాలు నిండుతాయి. అయినా ప్రయత్నం మటుకు మానను. కానీ పిల్లల మధ్య వయసులో ఉన్న వ్యత్యాసం మీరు గమనించి సమ్మతించవలసి ఉంటుంది అన్నారు పంతులు గారు. పిల్లలు చదువుకు ఏమాత్రం ఆటంకం కలగకుండా చిన్న వయసులో ఉన్న పిల్లలకు పెళ్లి చేయడానికి ఇష్టపడే పెద్దవారు ఉండరంటారా పంతులు గారు? తన మనసులో మాట అడిగింది రమణి. ఈ రోజుల్లో అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు రమణమ్మ గారు. కానీ మీ ఆలోచనలకు సరిపడా ముందుకు సాగితే దగ్గరలోనే ఓ సంబంధం ఉంది. మీకు దూరపు బంధువులు. పక్క ఊరి రమణారావు గారికి ఏకైక పుత్ర సంతానం. ఆ అబ్బాయికి అంతగా చదువు అబ్బినట్టు లేదు కానీ ఇంటర్ పరీక్షలకు 2వసారి మరలా ప్రయత్నిస్తున్నాడు. అబ్బాయి వయసు 18కి మించదు. ఆస్తిపాస్తులకు ఏమాత్రం లోటు ఉండదు. మీకు తెలియంది కాదు, వారిది జమీందారీ వంశం. మీరు అంటే మంచి రోజు చూసి రమణారావు గారింటికి వెళ్తాను. పంతులు గారు, పిల్లలిద్దరికీ మైనారిటీ తీరలేదు. మీరు ఆ విషయం గుర్తులోనికి రావట్లేదు కంగారు పడ్డాడు సుబ్బారావు. నాకు ఆ విషయం తెలియంది కాదు సుబ్బారావు గారు. అసలు అంతదాకా వచ్చి మీ ఇరువురు కుటుంబాలు ఇష్టపడి పెళ్లి గురించి ఓ అంగీకారానికి వస్తే ఆ తర్వాత మీ లాయర్ గారిని సంప్రదించితే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఏమంటారు? సరేనండి పంతులు గారు, శుభవార్తతో తిరిగి రండి. అమ్మా రమణి, అయ్యవారికి దక్షిణ తాంబూలాలు అందించమని నీరస స్వరంతో పలికిన ఆ ధ్వనిలో సంతోషం ఉట్టిపడుతోంది భ్రమరాంబ గారి స్వరంలో. రమణారావుకు ఏకైక పుత్ర సంతానం రవి. రమణారావు భార్య పద్మ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకును దున్నపోతు నుండి కాపాడే తరుణంలో పాపం దున్నపోతు కాళ్ల మధ్యలో నలిగి మరణించింది. మరలా పెళ్లి చేసుకుంటే రెండో పెళ్ళం ఒక్కగానొక్క కొడుకు రవిని సరిగ్గా చూడదేమోనని భావించి మరలా పెళ్లి ప్రయత్నం శాశ్వతంగా మానుకున్నాడు. కానీ రవిని అతి గారాభంగా పెంచడంతో పెంకితనంగా మారి చిన్నతనంలోని చెడ్డ తిరుగుళ్ళకి బానిస అయ్యాడు రవి. చిన్నవాడే అయినా ఒక్కగానొక్క కొడుకు బాగుపడాలంటే రవికి గుణవంతురాలు అయిన అమ్మాయి దొరికితే బాగున్ను అనుకుంటూ పెళ్లి చేసే ఆలోచనలో ఉన్న సమయంలో సాక్షాత్తు నారద మహర్షిలాగా గుమ్మంలోకి అడుగుపెట్టారు సుబ్బారావు కూతురు సంబంధంతో పంతులు గారు.
పంతులు గారి ప్రోద్బలంతో ఇద్దరి కుటుంబాలు పెళ్లికి అంగీకరించి న్యాయవాది సలహా కోరారు. దగ్గర బంధువుల సమక్షంలో తాంబూలాలు మార్చుకుని పిల్లలకు మైనారిటీ తీరిన వెంటనే పెళ్లి అని నిర్ధారణకు రెడ్డి అని సలహా ఇచ్చారు లాయర్ గారు చెప్పిన ప్రకారం కాగితాల మీద సంతకాలు పెట్టి కాగితాలు మార్చుకున్నారు పెళ్లి పెద్దలు. నిశ్చయ తాంబూలాలు అనంతరం రవిలో ఆశించిన మార్పుల గురించి అటుంచినా వద్దని ఎంతగా వారించినా మీనా నా కాబోయే భార్య అన్న చనువుతోనైతేనేమి అడపాదడపా వచ్చి కనీస మర్యాదైనా లేకుండా మీనాక్షిని ఒక పావులాగా ఉపయోగించేవాడు రవి చేసే వింత ప్రవర్తనలకు పాపం ఆ చిన్నపిల్ల మీనాక్షి బిక్కుబిక్కుమంటూ తల వంచి అన్నీ భరించింది, కానీ ఎన్నడూ తలెత్తి రవి ముఖంలోకి తొంగి చూసే సాహసం చేయలేకపోయింది. ఆడిపాడే వయసు మరి. రవి అంటే ఎంత భయం అంటే నిజం చెప్పాలంటే రవిని ఎదురుగా నిలబెడితే ముఖం గుర్తుపట్టలేను అన్నంతగా అంది తల్లితో ఒకసారి. తల్లి తండ్రి కూడా నిస్సహాయులుగా మిగిలిపోయారు. తమ తొందరపాటు వలనే మీనా జీవితం తలకిందులు అయ్యిందని, ఆటపాటలతో గడపవలసిన బాల్యంలో పడకూడని అగచాట్ల పాలు అయ్యిందని కన్నీరు పెట్టుకున్నారు మీనా జీవితం చూసి. దానికి కారణం తామే అయినందుకు సిగ్గుతో కుంచుకుపోయారు. 18 సంవత్సరాలైనా నిండకుండా 2 పిల్లల తల్లిగా మొదటిసారి అత్తారింట్లో అడుగుపెట్టింది మీనాక్షి. ఆ తర్వాత కొద్ది రోజులకు బంధుమిత్రుల ఆశీర్వాదంతో అందరి సమక్షంలో గుళ్ళో శాస్త్రోక్తంగా మీనాక్షి రవిల వివాహ మహోత్సవం జరిపించారు రమణారావు గారు మాట తప్పకుండా. పెద్ద పండుగ రోజున ఆనవాయితీ ప్రకారం పనివారికి ఏటా ఇచ్చే కొత్త బట్టల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనలేదని, ఆకతాయి తిరుగుతున్నాడని ఆ మరునాడు రమణారావు కొడుకును అందరి పనివారి మధ్య నిలదీసేటప్పటికీ కోపం తొలగి ఇంటి నుంచి వెళ్ళిపోయిన రవిని మరి ఎంత ఎతికినా ఫలితం లేకపోయింది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన రవి పైన బెంగతో కొన్ని రోజులు మంచమెక్కిన చిన్నపిల్లలకు తాతగా నేనొక్కడనే పెద్ద దిక్కని తనని తాను తమాయించుకున్నారు రమణారావు గారు. ఒక్కగానొక్క కొడుకుని గారాంతో ఈ పల్లెటూరులోనే ఉంచి చదివించడం వల్లే కదా రవి ఎందుకు పనికి రాకుండా ఇంటి నుంచి పారిపోయాడు. జమీందారీ అన్న అహంకారంతో చదువు అబ్బకపోయింది. అలా కాకుండా మనవడును సిటీలో కాన్వెంట్ చదువు చదివించాలని నిర్ణయించుకున్నారు. పల్లెటూరులో ఉన్న ఆస్తిపాస్తులను అమ్మి దూరంగా ఉన్న సిటీలో 2 బిల్డింగులు ఫ్లాట్స్ కొని నివాసం గురించి ఫ్లాట్ ఒకటి ఉంచుకుని ఆదాయం బాగుంటుందని మిగిలిన అద్దెకి ఇచ్చాడు. చిన్నపిల్ల మాదిరిగా కోడలను కూడా మనవలతో సమానంగా ఆదరించి విద్యాబుద్ధులతో అందరినీ పెద్దవారిని చేశాడు రమణారావు. యుక్త వయసులో ఉండగానే మనవరాలు మానసకి ఏరికోరి రాజా లాంటి సంబంధం ఒకటి వెతికి పట్టుకుని అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు తాత రమణారావు. దంపతులు హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయ్యారు. రమణారావు మనవడు శశి ఎంటెక్ పూర్తి అయినప్పటికీ బ్యాంక్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి బ్యాంకులో చేరాడు. ప్రతి 2-3 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ అవుతున్నా ఒకరిని వదిలి ఒకరు విడివిడిగా ఉండలేక అందరూ కట్టగట్టుకుని మాకం మార్చవలసి వచ్చేది. శశి ఉద్యోగంలో చేరిన 3వ సంవత్సరంలో దగ్గర సంబంధం అని ఇష్టపడి మాలతీతో ఘనంగా వివాహం జరిపించాడు రమణారావు. వీరికి ఏకైక సంతానం గోపిక. ఇప్పుడు 9th క్లాస్ చదువుతోంది. మనవరాలు గోపిక అంటే ఎంతో గారాభంగా చూసుకునేవారు రమణారావు గారు. అయినా ఎప్పుడు బామ్మ పక్కలో చేరేది గోపిక. మార్కెట్ అని, గుడికని లేదా పనిపైన ఎవరెక్కడికని వెళ్ళినా తోకలాగా మీనాక్షి వెనకాలే ఉండేది గోపిక. మొదట్లో అత్తాకోడలు సరదాగా గుడికని, సినిమాలకని పిల్లలను వేసుకుని సరదాగా అందరూ కలిసి వెళ్తూ ఉండేవారు. తెలియని వారు కొందరు అత్తగారు మీనాక్షిని చూపించి మీ అక్కగారా, ఏ ఊర్లో ఉంటున్నారు అని అడుగుతుంటే ఇంకా నయం, ఇంకో 4 రోజులు ఈవిడితో తిరిగితే ఆవిడని చూపెట్టి మీ చెల్లెలా అని నన్ను అడిగేలాగా ఉన్నారు జనం. ఎందుకొచ్చిన తంటాలే అని మరీ అవసరం పడితే కానీ అత్తగారితో బయటికి వెళ్ళడం తగ్గించింది మాలతి. మీనాక్షి ఒంటరిదే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే తోడుగా మనవరాలు గోపిక గురించి ఆగక తప్పట్లేదు. శశికి ఈ మధ్యనే మరో పెద్ద టౌన్కి బదిలీ కింద వచ్చాడు. సెటిల్ అయిన కొన్ని రోజులకు ఓ శనివారం నాడు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అంటూ ముసలాయన్ని ఇంట్లో ఉండమని మిగిలిన వారు బయలుదేరి వెళ్ళి దర్శనానికి క్యూలో నిల్చున్నారు. బామ్మ పక్కనే క్యూలో నిలబడి ఉన్న గోపిక మెల్లగా మీనాక్షి చెవిలో ఆయన ఎవరో చూడు, ఇందాక నుంచి తీక్షణంగా నిన్నే చూస్తున్నారు అంది. మీనాక్షి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎవరా ఎక్కడా అంటూ ఆరా తీసింది మనవరాల్ని. అదిగో అక్కడే ఆ చెట్టు పక్కన తెల్లని డ్రెస్లో నిలబడ్డారే ఆయనే, చూడు ఇంకా నిన్నే ఎలా చూస్తున్నారో అంటూ కంగారుగా ఇంకో ఏదో చెబుతున్నా గోపిక మాటలను పట్టించుకోకుండా ఆ వ్యక్తి వైపు చూసి చూడనట్లు మెల్లగా చూసింది. చామన ఛాయ రంగులో సన్నగా పొడుగ్గా ఉన్నాడు. వయసు సుమారు 50 ఉంటుంది అతనికి. ఒత్తుగా మెడ వరకు అక్కడక్కడ తెల్ల వరకు వెంట్రుకలతో ఉన్న ఉంగరాల జుట్టు, నోరు ముక్కు కనపడనంతగా పెరిగి మీసాలతో మెడ వరకు ఎలాడుతున్న పెద్ద గడ్డం, కొద్దిగా మాసిన పైజామా లాల్చీతో
నిలబడి ఉన్న అతను తననే తదేకంగా చూస్తున్నాడు. మీనాక్షికి కాస్తంత భయంగా కూడా అనిపించి వెంటనే కొడుకుకు దగ్గరగా జరిగి మొహం తిప్పి గుడిలో ఉన్న విగ్రహం వైపు దృష్టి సారించింది. దర్శనానంతరం గుళ్ళోంచి బయటకు వచ్చిన తర్వాత మరలా తను కనిపిస్తాడేమోనని భయంగా చురుగ్గా చుట్టూ చూసింది. కానీ అతను ఎక్కడా కనిపించకపోవడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. క్రమంగా అతని ధ్యాస పూర్తిగా మర్చిపోయింది అనుకునే తరుణంలో ఓ 2 వారాల తర్వాత కూరగాయల మార్కెట్లో మీనాక్షి ఒంటరిగా ఓ దుకాణం దగ్గర ఉన్నప్పుడు అనుకోకుండా తల తిప్పి చూడగా రోడ్డు అవతల నిలబడి తననే చూస్తున్నాడు అతను. ఒక్కసారి ఉలిక్కిపడినా తనను తాను తమాయించుకుని దుకాణదారుడికి ఇవ్వాల్సిన డబ్బులు లెక్క చూసి ఇచ్చి వెనకాతలే అతను ఫాలో చేస్తున్నాడేమోనని అనుమానం కలిగినా మరి వెనక్కి తిరగకుండా దగ్గరలోనే ఉన్న ఇంటికి ఆయాసపడుతూ చేరింది. ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని మెల్లిగా బాల్కనీలో నుంచి తొంగి చూసింది. అతను కరెంటు పోలుకు ఆనుకుని ఇటే చూస్తున్నాడు. ఈ వయసులో ఉన్న నన్ను ఎందుకు అంతగా వెంటబడుతున్నాడు అతను? అసలు ఎవరతను? ఏమిటి అతని ఆంతర్యం? అతన్ని ఎప్పుడు చూసినా గుర్తు కూడా లేదు. ఎందుకో తెలియదు, కానీ అతనిది కీడు చేసే మనస్తత్వం కాదనిపిస్తోంది. అయినా ఈ రోజుల్లో ఎవరినీ నమ్మకూడదు. పోనీ ఒకసారి అతన్ని కలిసి ఏంటి సంగతిని నిలదీస్తే? ఏమో, అదే సమయంలో ఎవరైనా నన్ను అతనితో మాట్లాడడం చూసి మరో విధంగా అనుకుంటే? ఈ వయసులో ఇదేం పాడుబుద్ధి అనుకుంటే? ఎందుకొచ్చిన గొడవలే? 4 రోజులు నేను గడప దాటకుండా జాగ్రత్త పడితే అతను తన దారిన తానే పోతాడు అనుకుంది. అయినా రోజస్తమానం అతని గురించి ఆలోచనలతో సతమతమైపోతోంది మీనాక్షి. అతను అలాగే 4-5 రోజులు ఇంటి దగ్గర కనిపించాడు, కానీ ఆ తర్వాత నుండి అతన్ని మరి చూడలేదు. అమ్మయ్య అని ఒక నిట్టూర్పు విడిచింది. అయినా అతని ఆకారాన్ని మరవలేకపోతోంది. ఎందుకు అతన్ని మరలా చూడాలనిపిస్తోంది మీనాక్షికి. ఆ తర్వాత 2-3 సార్లు పనిగట్టుకుని గుడికి, మార్కెట్కి వెళ్ళి అతను ఎక్కడైనా కనిపిస్తాడేమోనని వెతికినా అతను ఎక్కడా కనిపించలేదు. లోలోన ఎక్కడో కలుక్కుమంటోంది మనసు. అతను కనిపించకపోతే నా మనసెందుకు అంతగా ఆరాటపడుతోంది? ఏమిటి అతనితో నాకున్న అనుబంధం? తప్పు చేస్తున్నాను. ఇవి నా వయసుకు తగ్గ ఆలోచనలు కాదు. అమ్మా భవానీ, నాకు నిగ్రహాన్ని ప్రసాదించు తల్లి. 15 సంవత్సరాలకు ఎదిగిన మనవరాలు ఉంది. పరిపరి విధాల పోకుండా నా మనసును కట్టడి చేసి నాకు మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి అంటూ వేడుకుంది మీనాక్షి. వెళ్ళిపోయినవాడు మరి కనిపించడలే అనుకున్నతను మరో 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంటి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. బామ్మ చెవిలో గోపిక మెల్లగా, నీ లవర్ నీ గురించి వెయిట్ చేస్తున్నాడు అంటూ ఓ బాంబు పడేసింది. ఎంత వద్దనుకున్నా అతన్ని చూడకుండా ఉండలేకపోయింది. మెల్లిగా బాల్కనీలో నుంచి తొంగి చూసింది. ఇంతలో ఆ బాల్కనీలో పేపర్ చదువుతున్న రమణారావు గారు కోడల్ని గమనించి ఏమైనా పనుందా అని అడిగాడు మీనాక్షిని. కంగారుగా ఏం లేదు మామయ్య గారు అంటూ అక్కడి నుండి జారుకుంది. ఈ తతంగం మొత్తం ఎవరు చూడట్లేదని మీనాక్షి గుడ్డిగా భావించిన రోజుల తరబడి అపరిచిత వ్యక్తి ఇంటివైపు తదేకంగా చూస్తుంటే ఎవరి గురించి అతను వస్తున్నాడో అనే అనుమానం రాక మానదు. పెద్దావిడ మీనాక్షిని ఏమని నిలదీయగలరు? అందుకని అన్నీ తెలిసినా తెలియనట్లు ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోయారు. ముసలాయనకు ఎలాగూ ఏమీ తెలియదు. తెలిసిన వాళ్ళు నోరెత్తలేదు. రోజులాగానే మీనాక్షి వంటింట్లో ఉంది. రూమ్లో గోపిక చదువుకుంటోంది. ముసలాయన హాల్లో టీవీలో ఈనాడు న్యూస్ చూస్తున్నారు. శశి ఆఫీస్ నుంచి వచ్చి బాల్కనీలో భార్యతో కలిసి కాఫీ తాగుతున్నాడు. ఎవరి పనుల్లో వారున్నారు. ఆగంతకుడు ఎప్పుడు లాగానే కాళ్ళు కాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతున్నాడు. అతను ఓసారి ఇంటివైపు తదేకంగా చూసి ఏదో నిర్ధారణకు వచ్చినట్లు ఉన్నట్టుండి ఇంటివైపుకు వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నాడు. ఓరి నాయనో, ఇప్పుడు అతను ఇంట్లోకి వచ్చి ఏం కొంప ముంచుతాడో భగవంతుడా అనుకుంటూ హాల్లోకి పరిగెత్తాడు శశి. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. ఎవరది అంటూ ఇంట్లో వారందరూ హాల్లోకి వచ్చారు. శశి భయంగా తలుపులు తీసి ఏమీ తెలియనట్లు గుమ్మానికి అడ్డంగా నిలబడి ఆగంతకుడు మొహంలోకి ఏం కావాలి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆగంతకుడు శశిని ఏమాత్రం పట్టించుకోకుండా గుమ్మానికి ఎదురుగా నిలబడి ఉన్న శశిని తోచుకుంటూ హాల్లో ఉన్న రమణారావు కాళ్లపై పడి నాన్న అంటూ బావురుమన్నాడు. రమణారావుతో సహా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రమణారావు మెల్లగా తేరుకొని ఎప్పుడనగా తప్పిపోయిన కొడుకు రవిని గుర్తుపట్టి మా నాయనే ఎన్నాళ్ళకి అంటూ కొడుకును దగ్గరికి తీసుకున్నాడు. ఆయన కళ్ళల్లో కన్నీరు ఎంతకీ ఆగడం లేదు. రవితో నీ కొడుకు, నీ కోడలు, నీ మనవరాలు అంటూ పరిచయం చేశాడు. వంటింటి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మీనాక్షి హాల్లో జరుగుతున్న తతంగాన్ని వీక్షిస్తూ ఎనలేని ఆశ్చర్యానికి లోనైంది. ఈ ఆగంతకుడు నా భర్త అని విస్తుపోయింది మీనాక్షి. తెలిసి తెలియని వయసులో అతనే నీ కాబోయే భర్త అంటే అందరి మాటలు విని ఎన్నో పగటి కలలు కంది. కానీ ఏమైంది? భర్తతో అనురాగంగా ఉండవలసిన రోజుల్లో భర్తకు దూరమై 2 పిల్లలతో పడరాని క్షోభకి గురైంది.
మరెన్నో విధాలుగా కష్టాలు పెట్టిన అతన్ని మరి జీవితంలో ఇంకెప్పుడు ముఖం కూడా చూడకూడదని భావించింది. అయినా చూడండి, మాంగళ్య బలం అంటే ఇదేనేమో. ఎదురుగా ఉన్న ఆగంతుకుడే తన భర్తని తెలుసుకున్న మరుక్షణం శాశ్వతంగా శయనించిన తన దేహానికి మరలా ప్రాణం వచ్చినట్లుగా ఫీల్ అయ్యింది మీనాక్షి. మీనాక్షి దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి, నేను చేసిన తప్పుకు పనికి నన్ను ఎప్పటికీ క్షమించవని తెలిసి తెలియని వయసులో నేను చేసిన తప్పుడు పనులకి జీవితంలో సర్వం పోగొట్టుకున్నాను. ఇంకా ఏమాత్రమో మిగిలి ఉన్న ఈ కాస్తంత జీవితం విశ్రాంతిగా నీ నీడలతో విశ్రమించాలని ఉంది. నన్ను క్షమించి కరుణించగలవా మీనా అంటూ కన్నీళ్లతో పలకరించాడు భార్యని. భర్త అంతగా చేతులు పట్టుకుని ప్రాధాయపడుతుంటే చలించిపోయింది మీనాక్షి. పోనీలేండి, జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికైనా మీ నాన్న ఎవరు అని పిల్లలు అడిగితే ఇదిగో చూడండి, ఈయనే మీ నాన్నని చూపెట్టగలిగే భాగ్యం కలిగింది నాకు. ఇకనైనా మాతో సఖ్యతగా మసులుకొని మమ్మలను ఆదరించండి అంటూ ప్రేమతో భర్తకు దగ్గరగా జరిగింది మీనాక్షి. అప్పట్లో మా బామ్మ కోరిక వలన జరిగిన తప్పుకు శిక్ష జీవితం మొత్తం అనుభవించాను. పోన్లేండి, నేను బామ్మని అయినాకైనా జీవితం నిలకడగా సాగితే అదే 10,000 అంది చెమ్మగిల్లిన కళ్ళతో మీనాక్షి. బామ్మగారి ప్రేమాయణం గ్రాండ్ సక్సెస్ అంటూ ఇల్లు అదిరిపోయేలా గట్టిగా అరిచింది మనవరాలు గోపిక. అందరూ ఆనందంతో ఆమె అరుపుతో జతకలుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.